హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ నిట్ వరంగల్ సంబంధించి ఎవరైతే నాన్ టీచింగ్ జాబ్స్ అప్లై చేశారో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. మనకి అఫీషియల్ వెబ్సైట్లో టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ సంబంధించి అప్డేట్ అనేది ఇచ్చారనమాట. అంటే ఏ పోస్ట్కి ఎంతమంది అప్లై చేశారనేది మనకి ఒక నోటీస్ అనేది ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనకి పోస్ట్ వైజ్ టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ సంబంధించి నోటీస్ అనేది ఇచ్చారు. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తాను చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి సూపరింటెండెంట్ అనమాట. సూపరింటెండెంట్ సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ 702. అండ్ ఓపెన్ కేటగిరీ 203, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 10 మంది, ఓబీసీ 160, ఎస్టీ వాళ్ళు 258, ఎస్సీ వాళ్ళు 71 మంది అప్లై చేయడం అనేది జరిగింది సూపరింటెండెంట్కి. ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసినైతే మనకి 263 మెంబర్స్ అప్లై చేశారు. ఓపెన్లో 23, ఈడబ్ల్యూఎస్ 10, ఓబీసీ 178, ఎస్టీ వాళ్ళు 18, ఎస్సీ వాళ్ళు 34 అనమాట. ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ సంబంధించి మనకి 151 మంది అప్లై చేశారు. ఓపెన్లో 57, ఈడబ్ల్యూఎస్ 6, ఓబీసీ 63, ఎస్టీ 10, ఎస్సీ 15 మంది అప్లై చేశారు. ఆ తర్వాత మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసినైతే మనకి 128 మెంబర్స్ అప్లై చేశారు అనమాట. ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ ఫిజిక్స్ అనమాట 72 మెంబర్స్ అప్లై చేశారు. ఓపెన్లో 32, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 17, ఎస్టీ వాళ్ళు 2, ఎస్సీ వాళ్ళు 19. ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ సంబంధించి 47 మంది అప్లై చేశారు. ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ ఎస్టేట్ అనమాట. దీనికి సంబంధించి 15 మంది అప్లై చేశారు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు 15 మంది అప్లై చేశారు. ఒకే పోస్ట్ ఉంది, అందులో 15 మంది అప్లై చేశారు. ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ హార్టికల్చర్ వచ్చేసినట్టు మనకి టోటల్గా 140 మెంబర్స్ అప్లై చేశారు అనమాట. ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసినట్టు మనకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 32 మెంబర్స్ అప్లై చేశారు. సీనియర్ అసిస్టెంట్ సంబంధించి టోటల్గా 282 మెంబర్స్ అప్లై చేశారు. ఓపెన్లో 80 అండ్ ఈడబ్ల్యూఎస్ 55 అండ్ ఆ తర్వాత ఓబీసీ వాళ్ళు 90 మంది అండ్ ఎస్టీ వాళ్ళు 20 మంది అప్లై చేశారు అండ్ ఎస్సీ వాళ్ళు 37 మంది అప్లై చేశారు. ఆ తర్వాత సీనియర్ టెక్నీషియల్ కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసినైతే మనకి 31 మంది అప్లై చేశారనమాట. ఆ తర్వాత సీనియర్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చేసినైతే మనకి 100 మంది అప్లై చేశారు. సీనియర్ టెక్నీషియన్ ఫిజిక్స్ 67 మంది అప్లై చేశారు. ఆ తర్వాత సీనియర్ టెక్నీషియన్ సంబంధించి మనకి 99 మంది అప్లై చేశారు. సీనియర్ టెక్నీషియన్ ఎస్టేట్ సంబంధించి 51 మెంబర్స్ అప్లై చేశారు అనమాట. ఓబీసీలో ఒకే పోస్ట్ ఉంది, 51 మంది అప్లై చేశారు. జూనియర్ అసిస్టెంట్ సంబంధించి 286 అనమాట. టోటల్గా మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 3 ఉన్నాయి, 3కి 286 మెంబర్స్ అప్లై చేశారనమాట. టెక్నీషియన్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చి 23, టెక్నీషియన్ కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 6, టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చేసి 69, టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసినైతే 123 అండ్ టెక్నీషియన్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసినైతే మనకి 71, టెక్నీషియన్ ఫిజిక్స్ వచ్చేసినైతే మనకి 10 మంది, టెక్నీషియన్ సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసినైతే మనకి 17 మంది అండ్ టెక్నీషియన్ ఎస్టేట్ వచ్చేసినైతే మనకి 24 మంది, టెక్నీషియన్ ఆడియో విజువల్ సెక్షన్ వచ్చేసినైతే మనకి 27 మంది అప్లై చేశారు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.